సమయం ఏమాత్రం వెచ్చించకుండా తూనీగా అని చెప్పేసి పాప వసంతాన్ని గురించి గుర్తు చేసింది. వింజమూరి శివరామారావు గారు ఈరోజు నా యొక్క అంశం కూడా వసంత గీతాలు రకరకాలైనటువంటి కవులు ఎలా రాశారు, ఎలా వాటిని ఏ రకంగా పాడారు అనేటువంటి అంశం. ఎందుకంటే ఉగాది అనేటువంటిది వసంతకాలంలో వస్తుంది కాబట్టి. వచ్చెనో ఈ వసంతము వచ్చెనో ఈ వసంతము విచ్చినది మళ్ళీ లతాంతము వచ్చెనో ఈ వసంతము విచ్చినది మళ్ళీ లతాంతము వచ్చెనో ఈ వసంతము నవరసాలకి సాలములలో నవకములు మన కోసమే నవరసాలకి సాలములలో నవకములు మన కోసమే మలయ మారుత వీచికలలో చలువలవి మన కోసమే మలయ మారుత వీచికలలో చలువలవి మన కోసమే వచ్చెనో వసంతము విచ్చినది మళ్ళీ లతాంతము వచ్చెనో ఈ వసంతము కూసినది పుంస్కోకిలము మన కోసమే కూసినది పుంస్కోకిలము మన కోసమే కాచినది చంద్రాతపము మన కోసమే కాచినది చంద్రాతపము మన కోసమే వచ్చెనో ఈ వసంతము విచ్చినది మళ్ళీ లతాంతము వచ్చెనో ఈ వసంతము. అది వింజమూరి శివరామారావు గారి తర్వాత అద్భుతమైనటువంటి మరి చాలా కొన్ని సందర్భాల్లో నేను దాశరథి గారు రాసినటువంటి కవితను గుర్తు చేశాను. వసంత కుమారి రాక అని చక్కటి కవితను రాయటం జరిగిందనమాట. మరి ఆయన దాశరథి గారు రాసినటువంటిది ప్రబంధ కావ్యాలు రాసినటువంటి యొక్క శైలిలో కొన్నిసార్లు అగ్నిధారలో రాయటం జరిగిందనమాట. అంటే ఒక అందమైనటువంటి ఊహా సుందరిగా వసంత కాలాన్ని ఊహించుకొని ఆ సౌందర్యాన్ని వర్ణిస్తూ చెప్పినటువంటి కవిత. నా వసంత కుమారి వచ్చినది వీణా వాదనానంద సంధ్యా వీచి పరిజల్పిత స్థనయుగి నాభి ప్రదేశాలతో. నా వసంత కుమారి వచ్చినది వీణా వాదనానంద సంధ్యా వీచి పరిజల్పిత స్థనయుగి నాభి ప్రదేశాలతో. నా వసంత కుమారి వచ్చినది పున్నాగ ప్రసూనాంబర శ్రీ విన్యాసముతోడ నా కొరకు కాంచి కింకిణి నాదయై కంకణ కింకిణి చకచక ప్రణినాదముతోడ వచ్చి నా వంకని తెచ్చి చూచినది. కంకణ కింకిణి చకచక ప్రణినాదముతోడ వచ్చి నా వంకని తెచ్చి చూచినది. పంకజపాణి దృకంచలాన సాయం కమలాలయ ప్రసవహాస విలాసము కానుపించే
సాలంకృత కన్యబోలే రతి రాజకుమారి బోలే చూపడే. ఆ యమ నా హృదంతర విహాయస వీధుల కప్పుకున్న జ్యోత్స్నేయ శశాంకము. దశదిశి విశదోజ్వల సుప్రభాత దేశీయ మనోజ్ఞ రాగ రవి సింధుర బంధుర కాంతిబింబము. ఏ ఉపమానము తొలకరింపదు నా హృదయోర్వరాతని. అట నివసింతమా సఖి నవారుణ పల్లవిక రసాల నిష్కుటముల గూడు కట్టుకొని కోయిల కూయుడు చోట కోటి సంకటములు మాటుబెట్టి వడగాడ్పుల ఎప్పులు దాటి శీతలోత్కట జలపాత తీరముల కాలము వేలము వేసుకుందమా సఖి. అట నివసింతమా నా వసంత కుమారి వచ్చినది వీణావాదనానంద సంధ్యా వీచి పరిజల్పిత స్థనయుగి నాభి ప్రదేశాలకు అని చాలా చక్కగా దాశరథి గారు అలా వసంత కుమారిని. ఎందుకంటే దాశరథి గారి కవిత్వంలో అటు చైతన్యం తర్వాత విప్లవంతో పాటు కూడా ఒక చాలా ప్రేమయుక్తమైనటువంటి ఎన్నో గీతాలు ఆయనకున్నాయి. ఏ దివిలో విరిసిన పారిజాతము, తర్వాత అదేవిధంగా నవ్వవే నాచెలి అనేటువంటి నవ్వవే నాచెలి అని చాలా చక్కటి అటు రెండు రంగాల్లో కూడా అంగారం శృంగారం కలబోసిన కవిరాగం అన్నది ఎందుకని. కాబట్టి వసంత గీతాన్ని ఆయన చక్కగా ఆ రకం వర్ణించడం జరిగింది. తర్వాత నేను ఈ మధ్య ఇంకొక చక్కటి పాట వసంతం మీద విన్నటువంటిది. ఓహో వసంతమా ఓహో వసంతమా నవమోహన జీవన వికాసమా భావుక పులకిత హృదంతమా నవభావ పరిమళ విలాసమా ఓహో వసంతమా నవమోహన జీవన విలాసమా వీచిన తెమ్మెర ఊసులలో కలబోసిన వలపుల గుసగుసలో వీచిన తెమ్మెర ఊసులలో కలబోసిన వలపుల గుసగుసలో రాచిలుకమ్మల కిలకిలలో రసవీచి కలగసిన స్వరధునిలో రాచిలుకమ్మల కిలకిలలో రసవీచి కలగసిన స్వరధునిలో ఓహో వసంతమా నవమోహన జీవన వికాసమా వెన్నెల కురిసిన రాతిరిలో కనుసన్న జాజి పూజాతరలో వెన్నెల కురిసిన రాతిరిలో కను సన్న జాజి పూజాతరలో ఝుమ్మను తుమ్మెద పదములలో ఏ కొమ్మల కందని కథనాలు ఝుమ్మను తుమ్మెద పదములలో ఏ కొమ్మల కందని కథనాలు ఓహో వసంతమా నవమోహన జీవన వికాసమా కాముని ముని వాకిటిలో సుమభామిని ఘుమ ఘుమలాస్యములు కాముని ముని వాకిటలో సుమభామిని ఘుమ ఘుమలాస్యములు తమ్ముల హమ్ముల జల్లులలో విరజిమ్మిన తేనెల వెల్లువలో తమ్ముల హమ్ముల జల్లులలో విరజిమ్మిన తేనెల వెల్లువలో ఓహో వసంతమా నవమోహన జీవన వికాసమా భావుక పులకిత హృదంతమా సుమబాల పరిమళ విలాసమా ఓహో వసంతమా
నవభామిని కుమకుమలాస్యమునా. లలిత గీతం. తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా నా ఆత్మీయమిత్రుడైనటువంటి గోరటి వెంకన్న అద్భుతంగా రాసినటువంటి, నాకు చాలా ఆత్మీయ సాహిత్య మిత్రుడు గోరటి వెంకన్న. చైత్రమాసం మరి మనకి ఈ సమయంలో వస్తుంది కదా, చైత్రమాసారంభమా బంగారు సుమబింబమా. అంతకుముందు మన దాశరథి చాలా గంభీరంగా ప్రౌఢంగా ఉంటే ఈయనది అన్ని పల్లె పదాలతో మిళితమయ్యి అత్యద్భుతంగా, ఎంత మహాపండితుడికైనా కూడా ఇది తప్పనిసరిగా మెచ్చేటువంటి విధంగా రాస్తాడు గోరటి. చైత్రమాసారంభమా బంగారు సుమబింబమా, తెలుగువారి పర్వమా హేమలంబి నామమా, సంబరపు యామిని పూల సౌగంధమా, రావే మా చైత్రమా మా పాలి వనగీతమా. మంచు తెమ్మెర కరిగి శిశిర వెనకకు జరిగి, మామిళ్ళు చిగురేసి మారాకులే తొడిగి, కాడకు మూడేసి కాయ పిందెలు కాయ, తనువంచి పాలిచ్చు తల్లులా చందము, కొమ్మలన్నీ వంగి అమ్మ ప్రేమను చాటి. ఆహా, ఎంత అద్భుతమైనటువంటి కవి. మంచు తెమ్మెర కరిగి శిశిర వెనకకు జరిగి, మామిళ్ళు చిగురేసి మారాకులే తొడిగి, కాడకు మూడేసి కాయ పిందెలు కాయ, తనువంచి పాలిచ్చు తల్లులా చందము, కొమ్మలన్నీ వంగి అమ్మ ప్రేమను చాటే, రావే మా చైత్రమా మా నేల పదచిత్రమా. వారు కొమ్మల ఆకు జూలోలే ఊగంగా, సీమ సింతల పూత నీకు వీవెనలిసల, వేప శాఖల కొసలు ధూపమారతులివ్వ, సిక్కని హరితాల ముసుగు కొప్పెర వేసి, సెక్కిళ్ళ నిగ్గులు సిగ్గులు కూకుంట, రావే మా చైత్రమా మా లాలి శుభపత్రమా. మన్మధుని విరిశరం గురితప్పి మోదుగల, తనువెల్ల నాటుకుని తాపమై విరియించి, అణువణువు వలపు కెంపుల లలరించు మోదుగలపై పదుల పిట్టలు వాలి, జక్షులో దేవతలో గాన గంధర్వులో పరకాయ క్రేచేత పక్షులై వాలిరో, రావే మా చైత్రమా దివినేత జరివస్త్రమా. చిరునవ్వు వర్ణములు సాంద్రళత గంధములు పున్నాగ దిరిసన గన్నేరు పుంజరు. ఆకుపచ్చని లేత వగరు వాసన పూత గుబురుగా కాత గురువెంత నునుపోత, వసంతుని రాత వలపు కుంగే లేత, రావే మా చైత్రమా వెదురు వేణువు గాత్రమా. పరిమళపు పూమొగ్గ పల్లె బుగ్గన సుక్క, పూసినట్టి మొగలి పాదులోని రెక్క, పాత పావడలిడిసి మూలకేసినట్టు, కొత్త పరిగిణి గట్టి ముచ్చటొలికినట్టు, కొత్త రేకులు తొడిగి మొగలి మోజుతో మురిసే, రావే మా చైత్రమా విరిపూల సిరిగంధమా. ఆలమందల గిట్టెల అలికిడే దరువుగా, పల్లె పరిసరమెల్ల ప్రతిధ్వనిగా వినిపించ, ఒక కొమ్మపై వాలి ఒక రెమ్మపై తేలి, ఒక కొమ్మన వాలి ఒక రెమ్మన తేలి, కూయను కోయిలల కులుకులతో గొంతెత్తి, పాటవన పరిమళపు మేటి క్రీడను కాంచ, రావే మా చైత్రమా వనమాలి దళనేత్రమా. పరుగు తగ్గిన ఏరు తనువులో తేలిన, పాలశంకుల మెరుపుల పెంకులే మువ్వలుగా, పల్లె నెలవంకల పారే సన్నని వాగు, చెకుముకి ఎరుపులే నీ చెవుల దుద్దులుగా, కడిలెంద కొంజగురు నీ కంటి కాటుకగా, కానుగు నీడలే నీ కాలి జాడలుగా, రావే మా చైత్రమా తరుజరుల స్తోత్రమా. రాగి చెంబుకు మామిడాకు పట్టిని గట్టి,
పుష్కరిణి కోనేటి పుణ్యతీర్థము నింపి, పుష్కరిణి కోనేటి పుణ్యతీర్థము నింపి, ముంగిటి ఎద్దులకు మువ్వ జతలమరించి, ముంగిటి ఎద్దులకు మువ్వ జతలమరించి, పొడవైన కాడకు పొదిగిన గొడ్డలితో అడిగెళ్ళి అన్నదాతను దీవింప రావే మా చైత్రమా అనురాగ హస్తమా, చైత్రమాసారంభమా బంగారు సమబింబమా, చైత్రమాసారంభమా బంగారు సమబింబమా, తెలుగువారి పర్వమా హేమలంబి నామమా. అది ఆయన రాసినటువంటి ఎన్ని పల్లె పదాలు, ఎన్ని రకాలైనటువంటి పల్లె పదాలు, ఎంతటి ప్రౌఢంగా రాసినటువంటి దాశరథికైనా కూడా ఈ పాట నాకు ఎంతగానో నచ్చేదని చెప్పేసి నేను అనుకుంటాను. ఎందుకంటే అటువంటి పల్లె పదాలతో కూర్చున్నటువంటి అద్భుతమైనటువంటి కవిత నా మిత్రుడు ఆత్మీయ మిత్రుడు గౌరవ సంతోషాలు.